లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, విక్కీ ఫాసాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి. సో ఇప్పుడు ఫాసాయి తన వర్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కాలేజ్ బయటకు వచ్చి విక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విక్కీకి కాల్ చేసినా సరే ఆ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడు. అప్పుడే అక్కడికి పీమన్ వస్తాడు. విక్కీ ఇంకా రాలేదంటే తనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటుంది, నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను, నేను నిన్ను డ్రాప్ చేస్తానులే అని అంటాడు. ఫాసాయి కూడా సరే అంటుంది. యాక్చువల్లీ విక్కీకి లాసా అండ్ లాపో సిటీలోకి వచ్చారు, సియాలీని కూడా మీట్ అయ్యారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో విక్కీ అండ్ తన అసిస్టెంట్ రాటీ కలిసి అక్కడ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం వెళ్తారు. ముందుగా విక్కీ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎవిడెన్స్ కోసం అని చెప్పి వాళ్ళందరినీ వీడియో రికార్డ్ చేస్తాడు. అనుకోకుండా రాటీ కాలు పక్కనే ఉన్న థింగ్స్ తగిలి సౌండ్ వస్తుంది. దాంతో సియాలీ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారు. సియాలీ వాళ్ళ అసిస్టెంట్ ఆ సౌండ్ వచ్చిన వైపు గన్తో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విక్కీ కూడా తిరిగి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే అనుకోకుండా ఒక బుల్లెట్ విక్కీ చేతికి తగులుతూ పక్క నుంచి వెళ్ళిపోతుంది. దాంతో విక్కీ చేతికి గాయం అవుతుంది. ఎలాగోలాగా విక్కీ అండ్ రాటీ అక్కడి నుంచి తప్పించుకుని కారులో వెళ్ళిపోతారు. సియాలీ వాళ్ళ అసిస్టెంట్ సియాలీ దగ్గరకు వచ్చి, ఇక్కడికి వచ్చిన పర్సన్ ఎందుకో నాకు విక్కీలా అనిపిస్తున్నాడు అని అంటాడు. దాంతో సియాలీకి కూడా డౌట్ వస్తుంది. విక్కీ హాస్పిటల్కి వెళ్ళి తన చేతికి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అప్పుడే తనకి ఫాసాయిని కాలేజ్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవాలి అనే విషయం గుర్తొస్తుంది. వెంటనే తను ఫాసాయికి కాల్ చేస్తాడు. అప్పుడు ఫాసాయి నేను ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసాను అని చెప్తుంది. అప్పుడు విక్కీ ఫాసాయికి సారీ చెప్పి నేను డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం అని అంటాడు. ఫాసాయి కూడా సరే అంటుంది. వాళ్ళిద్దరి మాటలు విని పీమన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఫాసాయి ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫాసాయి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఒక ఎంప్లాయీ చిన్నన్నయ్య పెద్దన్నయ్య నిమ్మి విషయంలో ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారంట, వాళ్ళిద్దరూ కూడా నిమ్మి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. ఆ మాటలు నిమ్మి కూడా వింటుంది. పెద్దోడైతే ఏంటి చిన్నోడైతే ఏంటి, ఆస్తి వస్తే చాలు కదా అని చెప్పి వెంటనే పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి తనతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి పెద్దతను వస్తుంది. అప్పుడు పెద్దన్నయ్య తన ఫైల్స్ మీద ఏదో సిగ్నేచర్ కావాలి, నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పి కవర్ చేసి నిమ్మిని అక్కడి నుంచి పంపించేస్తాడు. సో నిమ్మి అక్కడి నుంచి వచ్చేసి చిన్నన్నయ్య దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి చిన్నదను వస్తుంది. సో వాళ్ళిద్దరూ కలిసి లంచ్కి వెళ్ళిపోతారు. అది చూసి నిమ్మికి చాలా కోపం వస్తుంది. విక్కీ ఆఫీస్కి వస్తాడు. అదే టైంకి నిషా, సియాలీ అండ్ వాళ్ళ అసిస్టెంట్ కూడా అక్కడికి వస్తారు. సియాలీ విక్కీతో జరిగిన దానికి సారీ, మనందరం కలిసి లంచ్కి వెళ్దామా, ఏదేమైనా మనందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు విక్కీనే ఫాసాయితో కలిసి లంచ్కి వెళ్తున్నాను, ఇప్పుడు కుదరదు అని అంటాడు. సియాలీ వాళ్ళని ఫాలో అవుతున్న పర్సన్ విక్కీ అనేమోనని డౌట్ వచ్చి విక్కీ హ్యాండ్స్ని కావాలని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. విక్కీకి ఎంత పెయిన్ వచ్చినా సరే తన పైకి మాత్రం అస్సలు కనపడినవాడు, చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో సియాలీ అండ్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళని ఫాలో అయిన ఆఫీసర్ విక్కీ కాదు వేరే ఎవరో అయి ఉంటారు, మనమే పొరపాటు పడ్డామని అనుకుంటారు. తర్వాత విక్కీ ఫాసాయి దగ్గరికి వస్తాడు. విక్కీ చేతి నుండి బ్లడ్ కారడం చూసి ఫాసాయి చాలా టెన్షన్ పడుతుంది. తనకు మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తుంది. ఫాసాయి తన గురించి అంత వరీ అవ్వడం విక్కీకి బాగా నచ్చుతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిమ్మి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్దామని చెప్పి కారు ఎక్కుతుంది. అప్పుడే అక్కడికి పెద్దతను వస్తుంది. వెంటనే నిమ్మి మీద అటాక్ చేస్తుంది. నిమ్మిని గట్టిగా కొడుతూ, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వు ఎవరి విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వు, నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నా హస్బెండ్ జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నీ ఇంటెన్షన్స్ అన్నీ నాకు బాగా తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిమ్మికి పెద్దదుని మీద బాగా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతుంది. తర్వాత విక్కీ అండ్ ఫాసాయి లంచ్ చేయడం కోసం బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి దేవ్ అండ్ పీమన్ కూడా వస్తారు. తర్వాత దియా కూడా అక్కడికి వస్తుంది. సో అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. వాళ్ళందరూ అలా కలిసి రెస్టారెంట్కి వెళ్ళడం సియాలీ అండ్ నిషా కూడా చూస్తారు. సో వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ రెస్టారెంట్కి వెళ్తారు. నిషా ఫాసాయిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కావాలని విక్కీ అండ్ ఫాసాయి మధ్యలో కూర్చుంటుంది. సియాలీ అండ్ వాళ్ళ అసిస్టెంట్ కలిసి ఫాసాయి అండ్ పీమన్కి ఇచ్చే జ్యూస్లో డ్రగ్స్ కలిపేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ జ్యూస్ తాగి కళ్ళు తిరిగి పడిపోయాక వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ నమ్మించగలిగితే అప్పుడైనా సరే విక్కీ ఫాసాయికి డైవర్స్ ఇస్తాడు. సో నిషా అండ్ విక్కీ మ్యారేజ్కి ఎటువంటి అడ్డు ఉండదు అని అనుకుంటారు. సియాలీ ఇలా ప్లాన్ చేసిన విషయం నిషాకు తెలియదు. సో తను సూప్ తాగుతూ ఉంటే అది చాలా స్పైసీగా ఉంటుంది. సో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఫాసాయి జ్యూస్ తాగేస్తుంది. అది తాగినా సరే ఇంకా మంట తగ్గదు. దాంతో తను వెంటనే పీమన్ జ్యూస్ కూడా తీసుకుని తాగేస్తుంది. ఇదంతా చూసి సియాలీకి కూడా ఏం చేయాలో అర్థం కాదు. కానీ తర్వాత తనకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉండడంతో లంచ్ కంప్లీట్ అయిపోయాక నిషాని వాళ్ళ అసిస్టెంట్కి అప్ చెప్పి తను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సియాలీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ళ అసిస్టెంట్ ఏదో పనుండి పక్కకు తిరిగి చూసేటప్పటికీ నిషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిషా నేను ఒక బర్డ్ని ఇప్పుడే ఆకాశంలో ఎగిరిపోతాను అని చెప్పి ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్నట్టుగా వెళ్ళి అలా మెల్లిగా టెర్రస్ పైకి వెళ్ళిపోతుంది. విక్కీ కూడా అప్పుడే టెర్రస్ పైకి వస్తాడు. నిషాని ఎంత పిలిచినా సరే తను అస్సలు పట్టించుకోదు. నేను ఒక బర్డ్ని, నువ్వు నేను చెప్తూ ఉంటే నమ్మట్లేదు కదా, నీకు ఇప్పుడే ప్రూఫ్ చేసి చూపిస్తాను చూడు అని చెప్పి టెర్రస్ పై నుంచి దూకైపోతుంది. విక్కీ తన్ని కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఇద్దరూ కలిసి టెర్రస్ మీద నుంచి కింద పడిపోతారు. అప్పుడే కింద ఒక ట్రక్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ ట్రక్లో పడిపోతారు. నిషాకి మత్తు ఎక్కువైపోవడంతో తన స్పృహ తప్పి అందులోనే పడిపోతుంది. విక్కీకి కూడా తలకు కొంచెం దెబ్బ తగలడంతో తన కూడా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు.
అప్పుడే అక్కడికి నిషాను వెతుక్కుంటూ వాళ్ళ అసిస్టెంట్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరిని ఆ పరిస్థితిలో చూసి వెంటనే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చి సియాలీకి కాల్ చేస్తాడు. విక్కీ అండ్ ఫాసయ్ అలా స్పృహ లేకుండా పడి ఉండడం చూసి సియాలీకి ఒక ఐడియా వస్తుంది. కట్ చేస్తే ఆఫీస్లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ టీం మెంబర్స్లో పక్కనే ఉన్న డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. విక్కీ అండ్ నిషా బాగా క్లోజ్గా ఉన్నారంట, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారంట అని చెప్తుంది. ఫాసయ్ కూడా వాళ్ళ మాటలు వింటుంది. వెంటనే విక్కీకి కాల్ చేస్తుంది. విక్కీ పైనుంచి కిందకి పడిపోయేటప్పుడు తన ఫోన్ కూడా బ్రేక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఫాసయ్ ఎంత కాల్ చేసినా సరే కాల్ కనెక్ట్ అవుతుంది. సియాలీ వాళ్ళ అసిస్టెంట్ నిషాని అండ్ విక్కీని హోటల్ రూమ్కి తీసుకెళ్లి అక్కడ మెయిడ్కి డబ్బులు ఇస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అందరూ నమ్మేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాడు. అదే టైంకి సియాలీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ డాడీతో కలిసి కూర్చుని నార్మల్గా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సియాలీకి ఒక కాల్ వస్తుంది. సడన్గా తను వెంటనే లెగిసి నుంచుని సీరియస్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డాడ్ అసలు ఏం జరిగింది అని సియాలీని అడుగుతాడు. అప్పుడు సియాలీ విక్కీ అండ్ నిషా హోటల్ రూమ్లో ఉన్నారంట, ఎవరో కాల్ చేసి చెప్పారు ఇప్పుడే, కానీ నేను నా కళ్ళతో చూసే వరకు కూడా అసలు ఇలాంటివి ఏం నమ్మను, నేను ఇదంతా రూమర్ అయ్యి ఉంటుంది అని అంటాడు. అప్పుడు డాడ్ నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. సియాలీ కూడా సరే అంటాడు. ఈ విషయం పక్కనే ఉన్న పెద్దన్నయ్య అని పెద్దదిన కూడా వింటారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వస్తానని అంటారు. అలా మెల్లిగా తర్వాత అదే విషయం చిన్నదినికి కూడా తెలుస్తుంది. అలా ఈ విషయం మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు సియాలీ, డాడ్, పెద్దన్నయ్య, పెద్దదిన, చిన్నన్నయ్య, చిన్నదిన, ఫాసయ్ అండ్ దియా కలిసి హోటల్ రూమ్కి వెళ్తారు. అక్కడ హోటల్ రూమ్లో విక్కీ అండ్ నిషా బాగా క్లోజ్గా ఉండడం చూసి ఫాసయ్ హార్ట్ బ్రేక్ అవుతుంది. వాళ్ళిద్దరిని చూసి తను చాలా బాధపడుతుంది. అప్పుడే విక్కీకి మెలకు వస్తుంది. ఫాసయ్ని చూసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. తర్వాత పక్కనే ఉన్న నిషాని చూసి తను కూడా షాక్ అవుతాడు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఫాసయ్ విక్కీ మాటలు ఏం పట్టించుకోకుండా తన మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్కీ కూడా తనను కన్విన్స్ చేయడానికి ఫాసయ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడు డాడీ విక్కీని ఆపుతాడు. ముందు నాకు నువ్వు సమాధానం చెప్పి వెళ్ళాలి, నువ్వు ఇలాంటి పని అసలు ఎందుకు చేసావు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు విక్కీ ప్లీజ్ డాడ్ నేను మీకు అన్ని తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి తను కూడా ఫాసయ్ వెనకాల వెళ్తాడు. నిషాకి స్పృహ వచ్చేసరికి అక్కడ రూమ్లో ఎవరు ఉండరు, తను ఒకతే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ రూమ్లో ఉండడం చూసి నిషాకి చాలా భయం వేస్తుంది. తనకి ఏదైనా జరిగిందేమోనని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సియాలీ వస్తాడు. నిషాతో నువ్వేం భయపడకు, ఏం కాలేదు, మనం వెంటనే జైస్వా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో నువ్వు రెడీ అయ్యి కిందకి రా, నేను నీకు వెళ్ళే దారిలో అసలు ఏం జరిగిందో మొత్తం క్లియర్గా చెప్తాను అని అంటాడు. ఫాసయ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి తన థింగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. తను దారిలోనే భీమన్కి కూడా కాల్ చేసి ఇమీడియట్గా తను పిక్ చేసుకోవడానికి ఇంటికి రమ్మని చెప్పి చెప్తుంది. విక్కీ ఫాసయ్ని ఆపుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటాడు. కానీ ఫాసయ్ అస్సలు వినిపించుకోదు. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు కదా, నేను నా కళ్ళారా చూశాను, అలాంటిది నువ్వు ఎలా నమ్మొద్దు అని చెప్తున్నావు నన్ను, ఇంత జరిగాక కూడా నేను నిన్ను ఎలా నమ్ముతాను అనుకున్నావు అని చెప్పి విక్కీని తిడుతూ ఉంటుంది. విక్కీ ఫాసయ్ని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఫాసయ్ అస్సలు వినిపించుకోదు. దాంతో విక్కీ వేరే దారి లేక ఫాసయ్తో మన అగ్రిమెంట్ మర్చిపోయావా, ఆ అగ్రిమెంట్ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. అప్పుడు ఫాసయ్ నాకు అగ్రిమెంట్ గురించి గుర్తుంది, నేను ఇప్పుడే అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తున్నాను, నాకు అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు, నేను నీకు అమౌంట్ మళ్ళీ తిరిగి పే చేయాలి కదా, నువ్వు నాకు ఇచ్చిన అమౌంట్లో నేను ఒక్క రూపాయి కూడా యూజ్ చేయలేదు, అదంతా నా అకౌంట్లోనే ఉంది, నేను ఇప్పుడే అదంతా డ్రా చేసి నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది. ఇదంతా అప్పుడే వచ్చిన డాడ్ అని మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వింటారు. దాంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫాసయ్ అండ్ విక్కీ రియల్ మ్యారేజ్ చేసుకోలేదు అని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే మామ్ హెల్త్ పాడవుతుంది. తన వెంటనే స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. సియాలీ అండ్ నిషా అప్పుడే అక్కడికి వస్తారు. వాళ్ళకు కూడా ఫాసయ్ అండ్ విక్కీది ఫేక్ మ్యారేజ్ అని తెలుస్తుంది. దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత డాడ్ ఫాసయ్ అండ్ విక్కీని తన స్టడీ రూమ్కి పిలుస్తాడు. ఈ విషయం తెలిసి పీమన్ అండ్ నిషా కూడా అక్కడికి వెళ్తారు. బయట డోర్ దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. డాడ్ విక్కీని అండ్ ఫాసయ్ని తిడుతూ ఉంటాడు. అసలు మీరిద్దరు మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేశారు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు విక్కీ నాకు మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, అందుకే దాని నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఇలా చేశాను, కానీ మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు అని అంటాడు. డాడ్ అయితే ఇదంతటికి కారణం నేనే అని చెప్పి నువ్వు నన్నే బ్లేమ్ చేయాలి అని చూస్తున్నావా, సరే అయితే జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు నిషాని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని చెప్పావు కదా, మరి అలాంటప్పుడు తనతో తప్పెందుకు చేసావు, నువ్వు తను ఎందుకు హోటల్ రూమ్కి తీసుకెళ్ళావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు విక్కీ ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అంతే, నేనేం చేయలేదు అని అంటాడు. అప్పుడు డాడ్ మేమందరం మా కళ్ళతో చూసాము, అలాంటిది నువ్వు మిస్అండర్స్టాండింగ్ అని ఎలా అంటావు, అయినా ఇది నువ్వు చేసిన తప్పుకి రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోవాలి, సో నువ్వు నిషాని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని అంటాడు. తర్వాత ఫాసయ్తో నువ్వు వచ్చిన పని కూడా అయిపోయింది కాబట్టి నువ్వు నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు విక్కీ అలా ఎలా కుదురుతుంది, తన స్టడీస్ ఇంకా ఆఫీస్లో వర్క్ అవన్నీ మధ్యలోనే వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది, అగ్రిమెంట్ ప్రకారం తను అన్ని కంప్లీట్ చేశాకనే ఇక్కడి నుంచి వెళ్తుంది అని అంటాడు. అప్పుడు ఫాసయ్ నా స్టడీస్ గురించి ఎవరో ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను నా స్టడీస్లో ఎప్పటికీ గివ్ అప్ అవును, నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలను, ఆ సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చాక నేను ఆఫీస్కి వచ్చి మీ ఎవరిని కూడా ఫేస్ చేయలేను, సో నేను నా జాబ్కి కూడా రిజైన్ చేసేస్తున్నాను అని చెప్తుంది. దాంతో డాడ్ సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు విక్కీ ఫాసయ్ దగ్గరకు వచ్చి ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తావు అని అంటాడు. అప్పుడే లోపలికి నిషా అండ్ పీమన్ వస్తారు.
పీమన్ విక్కీతో నువ్వు తన గురించి ఏం టెన్షన్ పడకు, తను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. నిషా కూడా మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఫాసా అయితే ఇంకొన్ని రోజుల్లో విక్కీకి నాకు పెళ్లి జరగబోతోంది, సో అప్పుడు నేను తనకి రియల్ వైఫ్ను అవుతాను కదా, సో విక్కీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. దాంతో ఫాసాయికి చాలా కోపం వస్తుంది. సరే అయితే మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉందో చెప్పండి, నేను డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తాను అని అంటుంది. అప్పుడు వెంటనే నిషా సరే అయితే రేపే డైవర్స్ తీసేసుకుందరు కానీ ఎందుకు అనవసరంగా లేట్ చేయడం అని అంటుంది. విక్కీ కూడా ఏం మాట్లాడు, సైలెంట్గా చూస్తూ ఉంటాడు. దాంతో ఫాసాయి కోపం వచ్చి సరే అయితే మనం రేపే గవర్నమెంట్ ఆఫీస్లో మీట్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టాపిక్ డైవర్ట్ చేస్తున్నానని కాదు కానీ నిజంగా అసలు విక్కీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడు, నుంచుని చూస్తూ ఉంటాడు, లిటరల్లీ నుంచుని చూస్తూ ఉంటాడు అలాగా. సర్లేండి, బ్యాక్ టు ద సీన్. పీమన్ ఫాసాయి అండ్ దియాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ రూమ్ అవి కూడా చూపించి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాడు. అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి అని అంటాడు. తర్వాత పీమన్ బయటకు వచ్చేసాక ఫాసాయి చాలా ఏడుస్తుంది. దియా తన్నే ఓదారుస్తూ ఉంటుంది. పీమన్కి కూడా బయటికి ఫాసాయి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అది విని పీమన్ కూడా చాలా అప్సెట్ అవుతాడు. తను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు.